హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో చిట్టి ముత్యాల రైస్తో మటన్ బిర్యానీ. ఈ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. బిర్యానీ కోసం 1/2 కిలో మటన్ని తీసుకుంటున్నాను. మటన్ని బాగా కడిగి కొద్దిగా ఉప్పు పసుపు వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బిర్యానీలో వేయడానికి స్పెషల్ మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. దీనికోసం 1 స్పూను జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 స్పూన్ల సోంపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 3 పచ్చిమిర్చి, 4 లవంగాలు, మిరియాలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, ఆనియన్, టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్. ముందు చూపించిన మసాలాలన్నీ పేస్ట్ చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఈ బిర్యానీ కోసం నేను ఈ జీరా రైస్ని వాడుతున్నాను. ఈ రైస్ని 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఈ జీరా రైస్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. మటన్లో ఆల్రెడీ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ నెయ్యిని మాత్రమే వేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు పెరుగును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ వాటర్నే బిర్యానీ చేసేటప్పుడు అందులోకి యూస్ చేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కొబ్బరి పేస్టు, కొద్దిగా కారం, ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మటన్ ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకుందాము. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ని తీసుకోవాలి. నాకు ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. ఈ టైంలోనే బిర్యానీకి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. కుక్కర్లో బిర్యానీ చేసేటప్పుడు బియ్యం వేసిన వెంటనే కుక్కర్ని క్లోజ్ చేసి ఉడికించకూడదు. అలా చేస్తే బిర్యానీ పొడి పొడిగా రాదు. ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు అలాగే వదిలేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చిట్టి ముత్యాల బియ్యంతో మటన్ బిర్యానీ రెడీ. మటన్ బిర్యానీ ఎప్పుడు బాస్మతి రైస్తోనే కాకుండా ఇలా చిట్టి ముత్యాల బియ్యంతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీని కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ యమ్మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.